బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన ఆ ఉగ్రవాద స్థావరాలపైన ఇప్పటికే పాకిస్తాన్ చాలా బాధపడుతుంది. సిగ్గు లేకుండా వాళ్ళ ఆర్మీ సైన్యం అంతా కూడా ఆ ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకు హాజరైంది. ఒక పక్క పాకిస్తాన్ మాకు ఉగ్రవాదులకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళని నిర్మూలించడానికి మేము కూడా ప్రయత్నిస్తాం అంటూ కబుర్లు చెప్తున్న పాకిస్తాన్ నిన్న తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంది. అయితే రీసెంట్‌గా బయటకొచ్చిన వార్త ఏంటంటే, పాకిస్తాన్ ఒక మధ్యవర్తిని పంపిస్తుంది ఇండియాకి ఈ చర్చలు జరపడానికి. ఇండియాకి, పాకిస్తాన్‌కి ఎటువంటి యుద్ధం వద్దు అనే విధంగా మాట్లాడడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. పైగా ఈ మధ్యవర్తిని ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీరే పంపించాడనే కోణంలో కూడా చూస్తున్నారు. ఎందుకంటే రీసెంట్‌గా ఇప్పుడు ఎవరైతే ఈ మధ్యవర్తి అని చెప్తున్నానో అతను ఇరాన్‌కి సంబంధించి విదేశాంగ మంత్రి. అతను అబ్దుల్ సయద్. సో, ఆహ్, ఇండియా కన్నా ముందే అతను పాకిస్తాన్‌లో ఈ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌ని కలిసాడు. మరి ఈరోజు మన భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్య జయశంకర్‌తో అతను కలవనున్నారు. ఖచ్చితంగా పాకిస్తాన్‌కి సంబంధించి ఈ విషయాలన్నీ కూడా మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ యుద్ధ వాతావరణం గురించి. సో, అంటే ఈ దాడులు అవసరమా? ఈ దాడులు ఎందుకు? అనే కోణంలో మాట్లాడే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ ప్రజలు అక్కడ కన్నీరు మున్నీరుగా ఉన్నారు. ఒక పక్క వాళ్ళ మీడియా సంస్థల్లో వాళ్ళు ఏడవడం, అలాగే మరొక పక్క వాళ్ళ డిఫెన్స్ గాని, వాళ్ళ ఆర్మీ అందరూ కూడా ఈ యుద్ధం అవసరం అంటూ కూడా వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకసారి పూర్తిగా మన విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఢిల్లీకి ఈరోజు అతను రాబోతున్నారు. హైదరాబాద్‌లో కలిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. పూర్తి విషయాలన్నీ కూడా మా ఆదిత్య లైన్‌లో ఉన్నారు అందించడానికి. ఆదిత్య చెప్పండి. సో, సడెన్‌గా ఈ పాకిస్తాన్ అలాగే భారత్‌కి యుద్ధ వాతావరణ తీవ్ర స్థాయిలో ఉన్న టైంలో ఇరాన్ విదేశాంగ మంత్రి ఎందుకు అంటే పాకిస్తాన్‌కి భారత్‌కి ఒక సెటిల్‌మెంట్ చేయడానికే వస్తున్నారా? ఎలా అనుకోవచ్చు ఆదిత్య? రైట్. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ అంటే ఆ స్థాయిలో ఎక్స్‌పెక్ట్ కూడా చేసుండరు. ఇలా జరుగుతుందని జెప్పేసి, ఈ స్థాయిలో డ్యామేజ్ జరుగుతుందని జెప్పేసి. ఆ తర్వాత వాళ్ళు కూడా ఎల్ఓసి దగ్గర కొంత ఆహ్, కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారట దాడులతోటి. కొంతమంది భారతీయ పౌరులనైతే చంపేశారు. ఒక ఉద్రిక్త పరిస్థితులైతే 2 దేశాల మధ్య నెలకొనడం చూసాం. సో, ఒక యుద్ధం రాబోతుంది అన్న సంకేతం అయితే కనిపింది. కాకపోతే యుద్ధానికి పాకిస్తాన్ ప్రిపేర్డ్‌గా లేదు. నిన్న కూడా వాళ్ళ రక్షణ శాఖ మంత్రి మాట్లాడారు. ఆయన ఏమంటున్నారంటే భారత్ ప్రస్తుత ఆపరేషన్ ఆపితే మేము ఆపుతాం. అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా చెప్పారు. సో, హ్మ్. మేము యుద్ధాన్ని మేము కోరుకోవట్లేదు. సంయమనం పాటించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన చెప్పారు. సో, దీన్ని బట్టి చూస్తే వాళ్ళు యుద్ధం చేయడానికి భయపడుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ స్థాయిలో డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. సింధూర్ ఫేజ్ 1 లోనే ఆళ్ళు చాలా వరకు నష్టపోయారు కాబట్టి, ఇక యుద్ధం వస్తే ఏ స్థాయిలో అది ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఊహించున్నారు. సో, అందుకే ఒక మధ్యవర్తిని పంపించి భారత్‌ని చర్చలకు పిలిపించి యుద్ధాన్ని అంటే యుద్ధం స్థాయి వరకు వెళ్ళేంత వరకు కూడా ఆపే ప్రయత్నం చేద్దామనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అయిన డాక్టర్ సయ్యద్ అబ్బాస్ అర్గాచ్‌ని భారత్‌లోకి పంపారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. హ్మ్. మరి ఇతను భారత్‌ని చూడడానికి వచ్చారా? లేకుంటే పాకిస్తానే పంపిందా అన్నది అఫీషియల్‌గా అయితే తేలాలి. కాకపోతే ఈయన ఆహ్, ఈ ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి రావడం భారత్ పర్యటనకు. సో, అందుకే ఇది అనుమానాలకు తావిస్తుంది. మళ్ళీ ఎటువంటి టైంలో వచ్చారు? భారత్‌కి, పాకిస్తాన్ మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం ఈ నేపథ్యంలో కూడా రావడం జరిగింది. సో, ఈయన భారత్, ఇరాన్ మధ్య 20వ జాయింట్ కమిషన్ సమావేశానికి ఆయన చైర్మన్‌గా కూడా వ్యవహరించబోతున్నారు. హ్మ్. ఈయన 2024 ఆగస్టులో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫస్ట్ టైమ్ ఇప్పుడు భారత్‌కైతే వస్తున్నారు. భారత్, ఇరాన్ ఫ్రెండ్‌షిప్ ట్రీటీపై సంతకం చేసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేడు, రేపు ఈ జాయింట్ కమిషన్ ఉన్నత స్థాయి సమావేశం అయితే జరగబోతుంది. అంటే వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ఏదైతే ఉందో భారత్, ఇరాన్ మధ్య 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈయన ఇండియాకొస్తున్నాడు. అయితే ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. కాకపోతే మరి యుద్ధాన్ని ఆపడానికి ఆహ్, పాకిస్తాన్ ఏమన్నా పంపించిందా? పాకిస్తాన్ మధ్యవర్తిని చేయమని ఇతన్ని ఏమన్నా కోరిందా? ఎందుకంటే ఈ టైంలో అతను వస్తున్నాడు కాబట్టి ఇది కూడా కోరే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కేవలం భారత్, ఇరాన్‌కి మధ్య ఫ్రెండ్‌షిప్ ట్రీటీ పైన కంప్లీట్ అయ్యి 75 సంవత్సరాలైన నేపథ్యంలోనే వస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఈ యుద్ధం గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి ఇతను ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఇతను చెప్పి అంటే తనకున్న కొన్ని అడ్వైస్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మరి ఏమన్నా పాకిస్తాన్ ఇతన్ని కోరిందా లేదా అన్నది కూడా మనకు ఒకసారి తెలియాలి.
సో యెస్. ఇతను ఇప్పుడైతే న్యూఢిల్లీలోని అలాగే హైదరాబాద్ హౌస్ లో విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సమావేశం అయితే కానున్నారు. సో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. అనంతరం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ఆయన మర్యాద పూర్వకంగా కూడా కలుస్తారు. సో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో అబ్బాస్ అరగ్జీ భారత్ లో అడుగు పెట్టడం అయితే ఒక ప్రాధాన్యతను కూడా సంతరించుకోవడం చూస్తున్నాం. మరి కొద్ది రోజుల కిందట ఆయన పాకిస్తాన్ లో కూడా పర్యటించారు. ఆ దేశ చీఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ తో కూడా అతను సమావేశం అయ్యారు. సో అటు అసీం మునీర్ తోటి అతను మీట్ అయ్యాడు కొన్ని రోజుల క్రితం. ఇప్పుడు భారత్ వచ్చి భారత్ లో కూడా ప్రముఖులను అయితే కలవబోతున్నారు. మరి చూద్దాం ఇతను ఎటువంటి ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తారు, ఏమన్నా ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం ఏదైనా చేస్తారా లేదా. అయితే ఖచ్చితంగా ఈ యుద్ధం అయితే అంటే యుద్ధం వరకు ఇంకా వెళ్ళలేదు కానీ దాడులు ఆపరేషన్ సింధూర్ పేరుతో జరుగుతున్నాయి. వీటిని మాత్రం ఆపే ప్రయత్నం అయితే చేయకపోవచ్చు. ఆ దాడులు ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే ఉగ్రవాదాన్ని అంతం చేసేంత వరకు మనం దీన్ని ఆపకూడదు అని చెప్పేసి మన దేశీయులంతా కోరుకుంటున్నారు. ప్రధాని మోదీ గారు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు కాబట్టి సో అటాక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మరి చూద్దాం ఇతను ఎంత వరకు ఇతను వచ్చిన వర్క్ ఏంటి అనేది కొన్ని రోజులు అయితే మనకి తెలిసిపోతుంది. రైట్. అలాగే అంటే ఈ పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కూడా ఇతను ఒక ట్వీట్ కూడా చేసినట్టున్నాడు తన ఎక్స్ అకౌంట్ వేదికగా. ఈ అవును. అంటే అబ్దుల్ చర్చల సయ్యద్ ఎవరైతే ద్వారా ఉన్నారో అంటే ఆ ఉపసంహరించుకోవాలి ఇటువంటి అటాక్స్ అన్నిటిని కూడా అని. అవును. అతను తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ పెట్టారు. అంటే చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఉద్రిక్తతలు నెలకొన్న ఈ క్లిష్ట సమయంలో రెండు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని అప్పట్లో కూడా ఆయన ప్రకటించారు. ఆ తర్వాత అబ్బాస్ పాకిస్తాన్ పర్యటనకు బయలుదేరి ఇప్పుడు భారత్ వచ్చాడు. సో చూద్దాం అంటే చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా. అతను వచ్చాడు కాబట్టి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దానిపైన ఒక చర్చలు అయితే జరుగుతాయి. అయితే ఇతను ఎటువంటి సలహాలు ఇస్తాడు, మరి ఇతను ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడని చెప్పేసి మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో తెలిసిపోతుంది మేబీ ఈవినింగ్ వరకన్నా రేపటి వరకన్నా ఇతని పర్యటన ఎందుకు జరిగింది అని చెప్పేసి. యాక్చువల్గా ఫ్రెండ్షిప్ కొద్దీ అతను ఇక్కడికి వచ్చినా కానీ ఖచ్చితంగా ఇతను ముందు ఆసిఫ్ మునీర్ని కలిశారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ దాడుల గురించి మాట్లాడే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అవును. అంటే మామూలుగా యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు, ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పుడు వేరే దేశాలు మధ్యవర్తిత్వం వహించడం కామన్ గా జరుగుతుంది. రష్యాకి యుక్రెయిన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు మోదీ గారు కూడా అటు ఉక్రెయిన్ ప్రధాని కలిశారు, అండ్ రష్యా ప్రధాని కలిశారు. ట్రంప్ ఆ తర్వాత వాళ్ళిద్దరిని కలిశారు. ఈ విధంగా అంటే ఎవరు దగ్గర ఎవరు చూసుకొని ఎవరు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందని చూసుకొని అలా మాట్లాడుతుంటారు. సో ఇరాన్ ఇప్పుడు అతను రాబోతున్నాడు కాబట్టి మరి పాకిస్తాన్ అతనికి ఏమైనా చెప్పిందా అనేది మనం చూడాలి. సో ఈ విధంగా కామన్ గా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఎవరు మధ్యవర్తిత్వం వహించి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారో వాళ్ళ వైపు వీళ్ళు మాట్లాడి అలా అడుగులు వేస్తూ ఉంటారు. చూద్దాం మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఇది. రైట్. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో అబ్దుల్ సయ్యద్ అనే వ్యక్తి ఎవరు? అబ్దుల్ సయ్యద్ అనే వ్యక్తి ఇప్పుడు ఎందుకు భారతదేశానికి విజిట్ చేస్తున్నారు? ఇస్లామిక్ దేశానికి సంబంధించి విదేశాంగ మంత్రి అబ్దుల్ సయ్యద్ ఇప్పుడు భారత్కి విజిట్ చేసి మన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్య జయశంకర్తో ఆయన కలబోతున్నారు. సో ఖచ్చితంగా ఈ పాకిస్తాన్కి భారత్కి జరుగుతున్న ఈ దాడుల గురించి ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి అయితే ఉంటుంది. అండ్ ఇరాన్ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. ఎందుకంటే పాకిస్తాన్కి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేశారంటే వాళ్ళకి పాపం నిజాలు తెలియదు. అసలు ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ వాళ్ళని తెలియదు. అంటే ఉగ్రవాదులు వేరు, పాకిస్తాన్ వేరు అనుకుంటుంది. సో అంటే ఒకవేళ ఇరాన్ సపోర్ట్ చేస్తే ఇరాన్కి కూడా తప్పదు, చివాట్లు ఖచ్చితంగా ఇరాన్కి కూడా తప్పు. ఇప్పుడు బంగ్లాదేశ్తో పాటు చైనాతో పాటు అలాగే ఒక పక్క టర్కీతో పాటు ఇప్పుడు ఇరాన్ పేరు కూడా వినిపిస్తుంది. సో ఇదే టైంలో మొన్న ఈ పహల్గామ్ అటాక్ తర్వాత అతను పాకిస్తాన్కి వెళ్ళి ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ని కూడా కలవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు భారతదేశానికి వచ్చాడు. అంటే ఇటువంటి దాడులు వద్దు, ఈ యుద్ధ వాతావరణం వద్దు, యుద్ధాలు వద్దు అనే విషయాలు ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ మనం మాత్రం మర్చిపోం. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అలాంటిది. మోడీ వెనక్కి తగ్గే అవకాశం ఎక్కడా కూడా కనిపించట్లే. ఎందుకంటే 2008లో వాళ్ళు
ముంబైలో అటాక్ చేసి కొంతమందిని చంపేస్తే అప్పుడు ఊరుకున్నాం. 2019లో పుల్వామా అటాక్ చేసి మన ఆర్మీ సైన్యాన్ని 40 మందిని అతి దారుణంగా చంపేస్తే అప్పుడు కూడా ఊరుకున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ కబుర్లు చెప్తుంది అక్కడుండి. ఉగ్రవాదులకి మాకు ఎటువంటి సంబంధం లేదని. చూస్తున్నాం, ఊరుకున్నాం. దాని తర్వాత కూడా 2016లో కూడా అటాక్ చేయడం జరిగింది. 2001లో కూడా అటాక్ చేయడం జరిగింది. సో, ప్రతిసారి కూడా ఊరుకున్నాం. అంటే ఉగ్రవాదులు కేవలం భారతదేశం పైన కక్షతో వాళ్ళు అటాక్ చేస్తున్నారని చెప్పేసి అనుకున్నాం. కానీ రీసెంట్‌గా జరిగిన అటాక్‌లో ఈ పహల్గామ్ జరిగిన అటాక్‌లో ఉగ్రవాదులు "నువ్వు హిందువా? కాదా?" అని చెప్పేసి అడిగి మరి చంపేశారు. వాళ్ళతో కలీమా చదివించే ప్రయత్నం చేశారు. కలీమా చదవని వాళ్ళని వాళ్ళు ఫ్యాంట్ విప్పి సుంతి చేయించుకున్నారా లేదా అనేది కూడా చూసి అతి దారుణంగా చంపేశారు. మరి ఇలాంటప్పుడు కూడా మోడీ వెనక్కి తగ్గుతారా? నువ్వు హిందువా? కాదా? అని అడిగి చంపేస్తే మోడీ వెనక్కి తగ్గుతారా? సో, కాబట్టే ఖచ్చితంగా నిర్ణయం చాలా దృఢమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే ఆడబిడ్డ బొట్టు చెరిపేశారో ఆ ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ అదే సింధూరం పేరిటతో ఈరోజు ఒక ఆపరేషన్ తలబెట్టి పాకిస్తాన్‌లో ఉన్న ఆ ఉగ్రవాద సంస్థలన్నిటిని కూడా మట్టు పెట్టారు. అలాగే పాకిస్తాన్‌లో ఉన్న ఆ ఉగ్రవాదులు పారిపోయే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంకా ఉన్నారు. చాలామంది లిస్ట్ వస్తుంది. దాదాపు 200 మంది వరకు కూడా చనిపోయారని చెప్తున్నారు. సో, ఇంకా ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించి ఎవరైతే పెద్ద నాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా మాక్సిమం చనిపోయారు. త్వరలో ఆ లిస్ట్ కూడా బయటకొస్తుంది. ఒకవేళ భారత్‌కి, పాకిస్తాన్‌కి యుద్ధం ఆగొచ్చేమో గానీ, భారత్ మాత్రం ఈ ఉగ్రవాదుల అంతు తేల్చడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగదు. ఆల్రెడీ ఆపరేషన్ సింధూరం 2 లోడింగ్‌లో ఉంది. సో, ఏ క్షణమైనా, ఏ టైంలో అయినా సరే అటాక్ చేయొచ్చు. ఉగ్రవాద సంస్థలను పాకిస్తాన్ ఆర్మీ కాపాడే ప్రయత్నం చేస్తుంది. సో, భారత్‌కి భయపడి, భారత సైన్యానికి భయపడి పాకిస్తాన్ ఆ ఉగ్రవాద